వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 మాసాల్లోనే 4,71,574 ఉద్యోగాలు కల్పించామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నిన్న అసెంబ్లీలో పలు ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానమిస్తూ ఆయన ఈ ఉద్యోగాల సంఖ్యను స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మొత్తంగా కలిపి ఉద్యోగాలు కల్పించామని, 20 లక్షల ఉద్యోగాల కల్పన సాధన దిశగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో లాజిస్టిక్స్, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కల్పించిన ఉద్యోగాల వివరాలతో పాటు మౌలిక వసతుల కల్పన, లాజిస్టిక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను సీఎం వివరించారు. మెగా డిఎస్సి ద్వారా 15,941 ఉద్యోగ నియామకాలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లో మొత్తంగా కలిపి 9,093, పోలీస్ శాఖలో 6,100 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వర్క్ ఫ్రం హోమ్ ద్వారా 5,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ప్రైవేట్ రంగంలో మొత్తంగా 3,48,891 మందికి ఉద్యోగాలను ప్రైవేట్ సెక్టార్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ, ఎంఎస్ఎంఈలు, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో కల్పించాం. తాము కల్పించిన ఉద్యోగాల వివరాలను పూర్తిగా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతాం. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉద్యోగం పొందారు, ఏ జాబ్ చేస్తున్నారు అనే సమస్త వివరాలను పోర్టల్ ద్వారా వెల్లడిస్తాం. గత పాలకులు 5 ఏళ్ల కాలంలో కేవలం 13 SIPB సమావేశాలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 10 రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహ బోర్డు సమావేశాలు జరిగాయి. తద్వారా 6,23,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 6,29,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే గత ప్రభుత్వం సాధించిన దానికంటే 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులు సాధించాం. 125 ప్రాజెక్టుల్లో 6,23,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. RSLR మెటల్ స్టీల్ కంపెనీ, భారత్ పెట్రోలియం, LG, IBM, TCS, గూగుల్, NTPC, రిలయన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. లాజిస్టిక్స్ రంగం గురించి గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో మాట్లాడలేదు. భవిష్యత్తులో లాజిస్టిక్స్ కల్పనతో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రహదారి మార్గాలు, రైల్వే ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలి. భారతదేశంలో లాజిస్టిక్స్ వ్యయం 24 లక్షల కోట్లుగా ఉంది. జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97%. రవాణా రంగంలో రహదారి ద్వారా జరిగే రవాణా 41% మేర వాటా కలిగి ఉంది. లాజిస్టిక్స్ కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఇది ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వస్తు రవాణాకు తూర్పు కోస్తా తీరంలో ఉన్న ఏపీ ఓ కీలక ప్రాంతం. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఎకో సిస్టమ్ లో రైలు, రోడ్డు, జల రవాణాతో పాటు పైప్ లైన్ మార్గం కూడా కీలకంగా మారింది. పైప్ లైన్ ద్వారా గ్యాస్, నీరు లాంటి రవాణా చేసేందుకు ఆస్కారం ఉంది. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా హయ్యర్ కార్గో రవాణా చేస్తే వ్యయం తక్కువ అవుతుంది. ప్రస్తుతం డ్రై పోర్ట్ల ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. లాజిస్టిక్స్ ఎకోసిస్టంలో మౌలిక సదుపాయాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీనికోసం ఓ బ్లూ ప్రింట్ తయారు చేసి వ్యయం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో గుంతలు పడిన రోడ్లకు అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాం. పోర్టులను అనుసంధానించేలా రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించేందుకు చేపట్టిన గోల్డెన్ క్యాటరేటర్ దేశానికే మణిహారంగా నిలిచింది. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో 14,966 కిలోమీటర్ల రహదారులను 4,500 కోట్ల రూపాయలతో త్వరలోనే చేపడతాం. జాతీయ రహదారులు 1,50,000 కోట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. జాతీయ రహదారుల విషయంలో దేశంలో 2వ స్థానంలో ఏపీ ఉంది. రాష్ట్రంలో ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకు 53 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రతి 1,00,000 మందికి 17 కిలోమీటర్ల జాతీయ రహదారులు రాష్ట్రంలో ఉన్నాయి. హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్తాయి. హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాలను కలుపుతూ ఎలివేటెడ్ హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్ట్ రానుంది. విశాఖ రైల్వే జోన్ ప్రాజెక్టును కూడా కూటమి ప్రభుత్వం వచ్చాకే భూమి ఇచ్చి ప్రారంభింపజేశాం. దీనికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇబ్బందులు తెచ్చింది. నేషనల్ హైవేలు, రైల్వే స్టేషన్ల ప్రాజెక్టులపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ధ పెట్టాలి. అవి మనవి కావని అశ్రద్ధ చేయొద్దు. వీటి వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. 2,50,000 కోట్ల మేర లాజిస్టిక్స్ పై ఖర్చు పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో ఒక మేజర్ పోర్ట్ ప్రస్తుతం ఉంది. 5 ఆపరేషనల్ నాన్ మేజర్ పోర్టులు రాష్ట్రంలో ఉన్నాయి. 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం 182 మిలియన్ టన్నుల కార్గోను మన పోర్టులు హ్యాండిల్ చేస్తున్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చే 4 పోర్టులు మరో 100 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేసేందుకు ఆస్కారం ఉంది. దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ సెంటర్ రాబోతోంది. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి వస్తాయి. అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా పెద్ద ఎత్తున కార్గో రవాణాకు ఆస్కారం ఉంది. కాకినాడ, ఏలూరు కాలువలను అనుసంధానిస్తే అంతర్గత జల రవాణా మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గత ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ను పక్కన పెట్టేసి ప్రాజెక్టును వదిలేసింది. 2026 ఆగస్టు నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్గా మారుతుంది. అక్కడే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రం కూడా వస్తుంది. తద్వారా ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎయిర్పోర్ట్ నెట్వర్క్ ను విస్తరించడం ద్వారా లాజిస్టిక్స్ కనెక్టివిటీని పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అమరావతి ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం. అలాగే రాష్ట్రంలో కుప్పం, దగదర్తి, ఒంగోలు, తుని, శ్రీకాకుళంలోనూ
ఎయిర్పోర్ట్లు రానున్నాయి. రాష్ట్రంలో సరుకు నిల్వల కోసం గోదాములు, కోల్డ్ స్టోరేజ్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నాం. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, ఇన్లాండ్ వాటర్, వేర్ హౌసింగ్ ఇలా వేర్వేరు మౌలిక సదుపాయాలను కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తాం. లాజిస్టిక్స్ అంశంలో ప్రతిష్టాత్మక మెర్సన్ మార్క్స్ సంస్థ ఏపీకి సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం 3 లక్షల మంది ఎలాంటి శిక్షణ లేకుండానే లాజిస్టిక్స్ రంగంలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. అలాగే లాజిస్టిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కేటాయించేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. ఏవియేషన్ రంగంలోనూ ఒక యూనివర్సిటీని విశాఖలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎనర్జీ, ఆగ్రో ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, లైఫ్ సైన్సెస్ తదితర రంగాలపై దృష్టి కేంద్రీకరించామని చంద్రబాబు వెల్లడించారు. ఆటోమొబైల్ రంగంలో కియా లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఏపీలో కార్లను ఉత్పత్తి చేస్తోంది. 2014-19 మధ్య కియా కార్లను ఉత్పత్తి చేయడంతో పాటు ఓ మోడల్ టౌన్షిప్ను కూడా అభివృద్ధి చేసింది. ఇసుజీ, హీరో మోటార్స్ లాంటి సంస్థలు టీడీపీ హయాంలోనే ఏపీకి వచ్చాయి. గత పాలకులు కియా మోటార్స్ అనుబంధ పరిశ్రమలు ఏపీకి వస్తే వాటిని వేధించి పెట్టుబడులు పెట్టకుండా ఇతర రాష్ట్రాలకు పారిపోయేలా చేశారు. జాకీ సంస్థను రాష్ట్రం నుంచి తరిమేశారు. 2019-24 మధ్య పెట్టుబడిదారుల నమ్మకం పోయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేకుండా పోయింది. పీపీఏలు రద్దు చేశారు. గత ప్రభుత్వ వైఖరితో దేశ ప్రతిష్ట దెబ్బతింది. ఇదే విషయాన్ని నాడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. పీపీఏల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రం చెప్పినా నాటి పాలకులు వినలేదు. విద్యుత్ వినియోగించకపోయినా ఆ కంపెనీలకు ఉత్పన్నాన్ని చెల్లించాల్సి వచ్చింది. ప్రజాధనం దుర్వినియోగమైంది. సింగపూర్ వాళ్ళను ఇబ్బంది పెట్టారు. ఏపీ బ్రాండ్ దెబ్బతింది. ఏపీపై నమ్మకం పోయేలా గత పాలకులు వ్యవహరించారు. ఇక యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నా అదేవిధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మెగా డిఎస్సి ద్వారా 15,941 మందికి ఉద్యోగాలు ఇస్తూ నియామకపత్రాలు ఇచ్చాం. మెగా డిఎస్సిని ఆపడానికి 150 పిటిషన్లు వేసి అడ్డంకులు సృష్టించారు. మొత్తం పారదర్శకంగా నియామకాలు జరిగాయి. ఇప్పటికి 14 సార్లు డిఎస్సి నిర్వహించాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు యువతకు పొందుతున్నారు. ఇప్పటి వరకు 1304 జాబ్ మేళాలు జరిగాయి. ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు చదువుకున్న వారికి 94% మందికి ప్లేస్మెంట్లు దక్కాయి. రాష్ట్రంలో 3,50,00,000 మందికి నైపుణ్యాలపై అధ్యయనం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దీనిపై శ్రద్ధ పెట్టాలి. నాలెడ్జ్ ఎకానమీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు ఉద్బోధించారు. ఇప్పుడు మళ్ళీ ఏపీపై విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం. పెట్టుబడులు పెట్టాక అది రాష్ట్ర ప్రాజెక్టుగా భావించి త్వరితగతిన అనుమతులు ఇచ్చి వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా చేస్తున్నాం. వికసిత భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర లక్ష్యంగా విజన్ రూపొందించాం. 2.4 ట్రిలియన్ ఎకానమీ, 450 బిలియన్ ఎగుమతులు, తలసరి ఆదాయం లాంటి లక్ష్యాలను పెట్టుకున్నాం. అలాగే 100% అక్షరాస్యత, 95% నైపుణ్యం కలిగిన మానవ వనరులను సాధించడం లాంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నాం. వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుగుణంగా పాలసీలు తెచ్చాం. అమరావతిని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నాం. పరిశ్రమలు వస్తే నీరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నీటి భద్రత విషయంపైన దృష్టి పెట్టాం. ఈ లక్ష్యాల సాధనకు ఏం చేయాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ నుంచి సర్క్యులర్ ఎకానమీ వరకు వివిధ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చంద్రబాబు ఉద్ఘాటించారు. విశాఖలో రూపాయికి భూమి ఇస్తామంటే కొందరు వ్యతిరేకించారు. ఏడాదిలోనే టాప్ రేటెడ్ కంపెనీలు వస్తున్నాయి. $6 బిలియన్ వ్యయంతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయి. పోర్ట్ సిటీ, స్టీల్ సిటీ నుంచి నాలెడ్జ్ ఎకానమీ సిటీగా విశాఖ రూపురేఖలు మారబోతున్నాయి. ఎకనామిక్ కారిడార్లు, పారిశ్రామిక క్లస్టర్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ కారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పెట్టుబడులు రాబోతున్నాయి. టూరిజానికి పారిశ్రామిక హోదాను ఇచ్చి ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అదనపు ప్రోత్సాహాలు ఇచ్చేలా విధానం రూపొందించాం. కారవాన్, హోమ్ స్టేల ద్వారా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో 50,000 హోటల్ రూముల నిర్మాణం చేపట్టేలా చర్యలు చేపట్టాం. దసరా అంటే కలకత్తా, మైసూరు లాంటి పట్టణాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు ఆ నగరాల సరసన విజయవాడను చేర్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రివర్ టూరిజం, ఏకో టూరిజం, టెంపుల్ టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్లను ఏర్పాటు చేయబోతున్నాం. ఏకో టూరిజంతో పాటు బీచ్ టూరిజం, టెంట్ సిటీల కోసం ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టాం. రాష్ట్రంలో 100 ఎక్స్పీరియన్స్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నాం. 21 ప్రసిద్ధ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. శ్రీశైలం దేవస్థానానికి త్వరలోనే ప్రధాని మోదీ రాబోతున్నారు. క్లీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. 2029-30 నాటికి 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంత్రుల కమిటీని నియమించాం. స్ట్రాటజిక్ క్లస్టర్ల ద్వారా వివిధ రంగాల పరిశ్రమల్ని ఆకట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. క్వాంటమ్ వ్యాలీ అమరావతికి 2026 జనవరి నాటికి సిద్ధమవుతుంది.
వచ్చే 2 ఏళ్లలో క్వాంటం కంప్యూటర్లను ఎగుమతి చేసే స్థితికి ఏపీ వస్తుంది. రాష్ట్రంలో 3 సెంట్రల్ యూనివర్సిటీలు, 20 అటానమస్, 255 ఇంజనీరింగ్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఏపీని ఓ నాలెడ్జ్ హబ్గా, ఫ్యూచర్ ఎకానమీకి కేంద్రంగా తయారు చేసుకుంటున్నాం. గవర్నెన్స్ 4.0 స్టేట్ డేటా లేక్తో ప్రభుత్వ విభాగాలను అనుసంధానించి పౌర సేవలను సులభంగా అందేలా చేస్తున్నాం. 734 సర్వీసులు వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. వీటితో పాటు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా కొత్త ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంగా పనిచేస్తున్నాం. వీటన్నిటితో హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీని ఆవిష్కరిస్తాం. ఏడాదిలో 3వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోంది. సంస్కరణల్ని, అవకాశాలను వినియోగించుకుని సంపద సృష్టించాం. మంచి పబ్లిక్ పాలసీ వస్తే కోట్లాది జీవితాలు మారుతాయి. యువ ఎమ్మెల్యేలు ఈ అంశాలను అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పాలసీలు రూపొందించడంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.